హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. రాష్ట్రంలో ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే టైం అయితే అవుతుంది, అయినా కూడా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది. ఇక రూ. 4,016, రూ. 6,016 ప్రభుత్వం ఇస్తామని చెప్పింది కదా. సో ఇందుకు సంబంధించి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించింది. ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తూ రావడం జరిగింది. సో ఇటీవల కాలంలో కొన్ని పథకాలను అయితే అమలు చేసింది, ఇంకా కొన్ని పథకాలను అయితే అమలు చేయాల్సి అయితే ఉంది. ఇక తెలంగాణలో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. రేషన్ కార్డు ఉన్నవారికి, అంటే రేషన్ కార్డు ఉన్నవారికి వచ్చింది, రేషన్ కార్డు లేని వారికి కూడా రావడం జరిగింది. రేషన్ కార్డు ఉన్నవారికి ఎలా అంటే ప్రభుత్వం కొత్త కార్డులు అయితే అందించబోతున్నారు స్మార్ట్ కార్డు రూపంలో. సో పాత కార్డులు తీసేసి కొత్త కార్డుల రూపంలో అందించబోతున్నారు. మార్చి 1 తారీఖు నుంచి దాదాపు 1 కోటి పైగా. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ జిల్లాలకు ముందుగా ఇవ్వాలని చూస్తున్నారట. హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పంపిణీ చేయబోతున్నారు. తర్వాత మార్చి 8 తారీఖు తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో ఇవ్వనున్నారనమాట. మార్చి 1 తారీఖున 1,00,000 కార్డులు అయితే కొత్త అయితే ఇవ్వాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా దీనివల్ల ఏమవుతుందంటే పాత కార్డులు తీసేసి కొత్త కార్డులు ఇస్తారు. దాంతోపాటు ఇప్పుడు రెండో గుడ్ న్యూస్ ఏంటంటే పాత వారికి కూడా కార్డులు అయితే వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం ఒకవేళ మీరు రేషన్ కార్డు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉగాది నుంచి సన్నబియ్యం 6 కేజీల బియ్యం వస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే అన్ని పథకాలు అందుతాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే తప్పనిసరిగా ఆసరా పెన్షన్లకు ఎలాంటి డోకా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డు కనుక తీసుకొని మీరు అర్హత ఉన్నట్లయితే ప్రభుత్వం ఎంప్లాయీస్కు వచ్చే 10,000 రూపాయలు, దాంతోపాటు 4,000 వస్తున్నాయి. ఆధార్ కార్డు తీసుకున్నారు కాబట్టి లింకప్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉంటే పెన్షన్ ఇస్తామంటే చాలామంది కొట్టుకుపోతారు కాబట్టి. సో అదొకటి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో ఇంకొకటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందనమాట. మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, పెట్రోల్ బంకులు మహిళలకు సంబంధించి, అదేవిధంగా పూర్తిగా మహిళా సంఘాలు ఉంటారు కదా, 2 చీరలు అయితే ఇవ్వనున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇంకోటి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రభుత్వం 4 విడతల్లో 5 లక్షల రూపాయలు జమ చేస్తామంది. ఒకటి వచ్చేసి ముగ్గు పోసిన తర్వాత ఇస్తామని చెప్పింది కదా. సో మ్యాస్టీస్గా అదేవిధంగా మీరు ఫోటో దింపుకొని ఇవన్నీ చేసిన తర్వాతనే జీటా చేస్తారు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే దాని తర్వాత మిగతా వారికి 1,00,000 రూపాయలు, మిగతా కేటగిరీ వారికి మొత్తం 5 లక్షలు, మిగతా వారికి 6 లక్షల రూపాయలు జమ చేస్తారు. ఇందులో దివ్యాంగులు, ఒంటరిమహిళలు, టీకాదారులు, ఎయిడ్స్ రోగులు, వీళ్ళంతా అన్ని రకాల కేటగిరీల ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది. ఇళ్ల పెన్షన్ల సమాచారం ఎప్పుడు ఇస్తారు ఏంటంటే ప్రభుత్వం 24 తారీఖు అయితే వచ్చేసింది. సో గతంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజున 21 తారీఖు కూడా కొన్ని నెలలు ఇచ్చారు. సో 24 అయితే వచ్చింది కాబట్టి సో ప్రభుత్వం ఈరోజు సాయంత్రం కల్లా అప్డేట్ అయితే మనకు రేపు లేదంటే ఎల్లుండి అయితే మనకు పెన్షన్లు అనేది జమ అవుతాయి అనమాట. ఎంత ఇస్తారు ఏంటంటే సో దీనికి లేట్ ఎందుకు అవుతుంది కారణాలంటే బడ్జెట్ కారణం. దాంతోపాటు మార్చి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు కంపల్సరీగా మరోసారి అసెంబ్లీ బడ్జెట్ అయితే నిర్వహించున్నారు కాబట్టి ఆసరా పెన్షన్ల పెంపు, ఇప్పటికి రైతు భరోసా పైసలు కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావడం లేదు అంటున్నారు. ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా రైతు భరోసా పైసలు పడుతున్నాయి. ఈరోజు పీఎం కిసాన్ డబ్బులు అనేది మోడీ పైసలు 2,000 రూపాయలు కూడా ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట. ఇక తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం 4,016 రూపాయలు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు. కొత్తగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 1 నుంచి మరొక 15 రోజుల్లో అప్డేట్ అయితే కాబోతుంది. అంటే 15 రోజుల్లోనే అంటే భర్త చనిపోయిన భార్యకు వితంతు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసి ఎంపీడీ ఒక అధికారం ఇవ్వడం జరిగింది. కొంతమంది పెన్షన్లు తీసుకోవడం లేదట, నెగ్లెక్ట్ చేస్తే కంపల్సరీ పెన్షన్లు కట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలా కాకుండా పెన్షన్లు అనేది అందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసిందనమాట. కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు 10 లక్షల మంది ఉంటే అందులో అర్హులను ఏరివేస్తున్నారు. ఎవరు ఏంటనేది ఒక లిస్టు, ఇప్పుడు పాత పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లిస్ట్ అయితే ఉంది. ఈ రెండింటిని కలిపి ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి తర్వాత పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్నారు. సో మనకు ఈరోజు లేదంటే రేపు సాయంత్రం కల్లా పెన్షన్లు అనేది మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బడ్జెట్ అనేది లేట్ అయినట్లయితే కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతుంది, కొన్ని జిల్లాలు లేట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అయితే 2,016, 4,016 రూపాయలు. మిగతా వరకు కాస్త లేట్ అయ్యే ఛాన్స్ కూడా తెలుస్తుంది. ఎంత ఇస్తారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ అమౌంట్, అంటే 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తారా లేదనేది మనకు ఈరోజు సాయంత్రం రేపటికల్లా తెలుస్తుంది అనమాట. లేదంటే యథావిధిగా పాత పెన్షన్లు అయితే కంటిన్యూగా అందిస్తారనమాట. పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నారని చాలామంది చూస్తున్నారు. పెన్షన్లు అలా ఏం క్యాన్సిల్ చేయరు, మీకు చెప్పి మరీ అధికారులు ఏ కారణంతో క్యాన్సిల్ చేస్తున్నారనేది చెప్తారనమాట. రాకపోతే కాస్త టైం పట్టినా వెయిట్ చేయండి. కొంతమందికి 2 నెలల 3 నెలల పెన్షన్లు కూడా రాలేదంటున్నారు. సో అటువంటి కూడా వెయిట్ చేసినట్టు తప్పనిసరిగా మీ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెలకు సంబంధించి పాత బకాయిలు ఏమి ఇవ్వరండి. ఇప్పుడు కొత్తగా రెగ్యులర్గా ఇప్పుడు జనవరి పెన్షన్ అనేది ఫిబ్రవరి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
చాలామంది అయితే 1 తారీఖు నుంచి 10 తారీఖులో పెన్షన్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి ప్రభుత్వం నుంచి మొత్తానికైతే కొన్ని పథకాలు వీటిలో మహిళలకు సంబంధించి త్వరలోనే రూ. 2,500 అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయబోతున్నారట అనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పుడు ఇస్తారు ఏమనంటే మార్చిలో ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఎలక్షన్లు ఉన్న